హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. నా వెనకమాల బండి ఉంది కదా, ఆ బండిని చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఇక్కడికి వర్క్ కానీ పంపించాం. మా డ్రైవర్ గాడు ఆడిష్టం వచ్చినట్టు తోలేసి బండిని ఎట్లా పడితే అట్లా నాశనం చేసిండు అనమాట. మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్. ఇకండి క్యాబిన్కి లాక్ ఊడిపోయింది, అయినా సరే చూసుకోలేదు ఆడు. అట్లా నడిపిస్తాడు బండి. మెయిన్ ప్రాబ్లం వల్ల వెనకమాల డీఫ్లో మన వెనకమాల హౌసింగ్కి ఈ సీల్ పోయింది. అయినా సరే వాడి బండి అట్లా నడిపేసి ఆ బేరింగ్ అయితే పగిలిపోయింది. లోపల బేరింగ్ పగలగొట్టింది అనమాట. ఇదండి, ఇది ఇక్కడ వస్తుంది. ఈ వెనకమాల బేరింగ్ పగిలిపోయింది. ఆ బేరింగ్ పగిలిపోవడం, చిన్న సీల్ పోవడం వల్ల వాడు చెప్పలేదు మాకు సీల్ పోయిందని. అట్లా నడిపించేసి బండి బేరింగ్ పోగొట్టిండు. బేరింగ్ పోగొట్టిన తర్వాత ఇదండి, ఇదంతా ఆయిల్ అనమాట. సీల్ పోయి డీప్లో హౌసింగ్లో ఉన్న ఆయిల్ అంతా ఇట్లా కొట్టేసింది. దాని తర్వాత ఆ బేరింగ్ ప్రాబ్లం అయింది. బేరింగ్ తర్వాత లోపల చూడండి, హౌసింగ్ మొత్తం దెబ్బతింది. ఇది రౌండ్ షేప్లో ఉండాలి, కనపడేది రౌండ్ షేప్లో ఉండాలి. అట్లాంటిది చూడండి ఎట్లా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు పనికిరాదు. ఈ బండిని లుసాగా తీసుకుపోవాలి. ఇప్పుడు లుసాగా తీసుకుపోవాలంటే ఎదరటి హౌసింగ్ ఉంది కదా, అది ఓపెన్ చేసి దీన్ని సెట్ చేసి ఈ బండిని అయితే ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుపోవాలి. ఈ వీడియోలో ఈ పని ఎట్లా చేసామన్నది చూపించబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అలానే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను చేస్తూ ఉంటా నా వర్క్. ముందు మనకి డీప్ ఓపెన్ చేయాలంటే ఇవి నట్ బోల్ట్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని లోపల హౌసింగ్ మన డీఫ్కి దీంట్లో సాఫ్ట్లు ఉంటాయి అన్నమాట. ఇటు ఒక సాఫ్ట్, రైట్ సైడ్ ఒక సాఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఒక సాఫ్ట్ ఉంటుంది. ఆ రెండు తీసుకుంటేనే డీఫ్ అయితే బయటకు వస్తుంది. ఆ నట్ బోల్ట్లు అయితే ఓపెన్ చేస్తాను నేను. అట్లనే మనకి ఈ సాఫ్ట్ తీయడానికి ఒక థ్రెడ్ లాగా ఇస్తాడనమాట. దాంట్లో మనం పైన కింద ఉంటుంది. దాంట్లో మనం బోల్ట్ పెట్టి తిప్పుతూ ఉంటే ఇది అన్లాక్ అవుతుంది అనమాట. కాకపోతే పైన సైడ్ నాకు బోల్ట్ అయితే ఇరిగిపోయింది, కింద సైడ్ ఒకటే ఉంది. అట్లా అని చెప్పి నేను కొంచెం లూజ్ చేస్తున్నా. కొంచెం అన్లాక్ అయిన తర్వాత టైర్ తీసేసి అప్పుడు నేను మళ్ళా ఏదన్నా ఇట్లా ఉంటుంది కదా, మనకి శానం ఉంటుంది కదా, శానం సుత్తితో పెట్టి కొడితే అది బయటకు అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల నాకు ఆల్రెడీ బోల్ట్ ఇరిగిపోయి ఉంది, అది పనిచేయదు. మామూలుగా అయితే మనకి ఇది ఫ్రీగా వచ్చేయాలి. అట్లాంటిది బోల్ట్ ఇరిగిపోయినాయి కదా, అటు సైడ్ బోల్ట్ అయితే ఇరిగిపోయింది. మనం అది బోల్ట్ పెట్టి తిప్పుతూ ఉంటే మనకి ఫ్రీగా బయటకు వస్తుంది. అట్లాంటిది ఇరిగిపోవడం వల్ల రావడం లేదు బయటికి, అందుకని కొట్టయితే తీసేస్తున్నా. ఇప్పుడు మనకి ఇది వచ్చేస్తే అవతల కూడా తీసేసుకొని మనం దీన్ని బయటికి లాగాల్సి ఉంటుంది. డీప్ని అయితే బయటకు ఈజీగా తీసేయవచ్చు. ఎందుకంటే అవతల సాఫ్ట్ రెండు డీప్లో లింక్ అయి ఉంటాయి కదా, అందుకని చెప్పి మనకి డీప్ అయితే రాదు. ఇవి రెండు తీస్తేనే డీప్ అయితే కింద పడిపోతుంది మనకు ఈజీగా, లేదనుకుంటే రాదు. చూడండి మొత్తం ఆయిల్ లేక ఎట్లా అయిపోయిందో. డ్రైవర్ గారు చేసిన పనికి ఇప్పుడు సీల్ లీక్ అవుతుంది. లీక్ అయినప్పుడు చెప్తే అయిపోయి ఉండే, అసలు మాకు చెప్పలేదు అసలు ఏమి. ఆ సాఫ్ట్ చూడండి ఎట్లా అయిపోయిందో, అసలు మొత్తానికి రస్ట్ వచ్చేసి బాగా దెబ్బ తినిపోయింది. ఇంకా నయం అది ఇరిగిపోలేదు. మామూలుగా అయితే కొన్ని ఇరిగిపోతాయి అన్నమాట, కానీ ఇది ఇరగలేదు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ఆ డీప్ని అయితే తీసేద్దాం. ఎందుకంటే అవతలది తీసేసిన ఆల్రెడీ, ఇప్పుడు యువతలది కూడా తీసేసిన కాబట్టి ఇప్పుడు డీప్ని అయితే కిందకి పడేయడానికి చూద్దాం. ఇప్పుడు మా వాళ్ళని అయితే టైర్ ఫిట్ చేసేయమని చెప్పిన, ఎందుకంటే రోడ్డు పక్కన ఉంది. ఇప్పుడు ఇవాళ అవ్వదు కదా, రేపు కూడా టైం తీసుకుంటుంది. ఇప్పుడు టైర్లు అట్లా పెట్టినామంటే ఎవరో ఒకరు వచ్చి దొంగలు మళ్ళీ టైర్లు ఎత్తుకెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి టైర్ ఫిట్ చేసామని చెప్పిన. ఇది చాలా రేట్ ఎక్కువ టైర్లు, ఇవి 1020 కాదు 1220. అందుకని చెప్పేసి టైర్లు అయితే ఫిట్ చేసామని చెప్పిన. ఈ లోపు నాకు లోపల పని ఉంది, ఆ పని చేసేసుకుంటాను.
వీళ్ళు బండి పార్క్ చేయడం కూడా రోడ్డు పక్కనే పార్క్ చేశారు. వాడేమో నేను వచ్చిన తర్వాత నన్ను చూసి వెళ్ళిపోయింది అనమాట డ్రైవర్. ఇప్పుడు డ్రైవర్ లేడు, నన్ను చూడడమే ఆడు వెళ్ళిపోయిండు, పారిపోయిండు. తిట్టిన ఎందుకు నువ్వు ఇట్లా తోలినావు అని అడిగినందుకు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం 2 సైడ్లు అవి తీసేసినాం కదా సాఫ్ట్లు, అయినా సరే ఫ్రీగా రాదు, అది కొంచెం పట్టుకునే ఉంటుంది. ఎందుకంటే పైన 2 బోల్ట్లు కింద 2 నట్లు బోల్ట్లు ఉంటాయి, అవి పడుకోకుండా ఉంటుంది అనమాట. అవి వాటిని తప్పించుకుంటూ మెల్లమెల్లగా ఈ సానంతో కొట్టుకుంటా బయటికి తీయాలి. ఎందుకంటే అవి మనకి పొజిషన్ సెట్ చేయడానికి పైన ఒక 2 బోల్ట్లు కింద ఒక 2 బోల్ట్లు ఇచ్చాడనమాట. అందుకని చెప్పేసి అవి ఓడవు మనకి. మామూలుగా అయితే డైరెక్ట్ బోల్ట్లు ఉడిపోయినాయి అన్నిటికీ, ఈ 2టికి మాత్రం నట్లు ఇచ్చింది అనమాట. పైన 2టికి కింద 2టికి నట్లు. అవి మనకి కరెక్ట్ పొజిషన్ తెలియజేయడానికి ఆ టైప్లో ఇచ్చిందనమాట. అట్లా లేకుండా మొత్తం అన్నీ ఇవే ఇచ్చిందంటే మనం అది దాన్ని బోల్ట్ని ఎక్కించే వరకు ఎత్తిపట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇట్లా ఇచ్చిందనమాట ఈజీగా. ఇప్పుడు ఈ ఎర్ర మట్టి అంతా ఏంటంటే ఆయిల్ కొట్టేసి దుమ్ము పట్టుకుపోయిందనమాట అంతే. వాడు అది కూడా చూసుకోలేదు. ఈ మట్టి ఎందుకు మట్టి పడింది, ఇంకెక్కడ ఎందుకు మట్టి పడలేదు అన్న ఆలోచన కూడా లేదు. చూడండి లోపల పార్ట్ బేరింగ్ పగిలిపోయి బాల్స్ అయితే లోపల ఉండిపోయినాయి. ఇంకా నయం ఆ సాఫ్ట్లు దెబ్బతినలేదు, 2 సాఫ్ట్లు. ఇదైతే వీల్ అయితే బాగానే ఉంది, క్రాంక్ వీల్ బాగానే ఉంది. ఇది దీంతో ఏం ప్రాబ్లం లేదు, కానీ ఆ హౌసింగ్ పనిచేయదు మనకి. అది రౌండ్గా ఉండాల్సింది రౌండ్ లేదనమాట, రౌండ్ షేప్ పోయింది. హౌసింగ్ అయితే పనిచేయదు, ఈ మిగతా పార్ట్ అంతా పనిచేస్తుంది. మనం హౌసింగ్ తెచ్చుకొని ఈ పార్ట్ ఎక్కించుకొని నడిపించుకోవచ్చు బండి, ఏం కాదు. ఇవన్నీ బేరింగ్ ముక్కలు, కుండ పెంకులు లాగా ఉన్నాయి చూసారు కదా, అవన్నీ బేరింగ్ ముక్కలు. అవన్నీ తీసేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని వేరే డీప్ అయితే వేద్దాం. డీజిల్ పోసి నేను హౌసింగ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. ఈ మనం ఎదర హౌసింగ్ ఉంది కదా, హౌసింగ్ ఓపెన్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. అది ఓపెన్ చేయాలంటే మొత్తం టైరు దించాలి, దానికి అది చాలా పని ఉంటుంది. ఇదంతా మనం సింపుల్గా తీసేసినాం, కానీ అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే స్టీరింగ్ వీల్కి సంబంధించింది కదా, అది కొంచెం దాన్ని జాగ్రత్తగా డిఫికల్ట్గా ఇస్తాడు. అవి మనం అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను హౌసింగ్ అయితే క్లీన్ చేస్తాను డీజిల్తో, మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటా. ఇవాళ ఎదరిది ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్రెడీ 1:30 అయిపోయింది. నాకు ఎదరిది ఓపెన్ చేసేసరికి మధ్యాహ్నం దాటేస్తుంది, సాయంత్రం అయిపోతుంది. రేపు మార్నింగ్ పెట్టుకుంటా ఇక నేను దీన్ని ఎక్కించడం. అదంతా తీసేసి టైర్ కూడా ఎక్కించేసి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని రేపు రాగానే ఎర్లీ మార్నింగ్ ఎక్కించేసుకుంటే పని అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఏమి చేయమని కదా, వెనకమాల ఒకటి ఎక్కించేసుకొని డీజిల్ పంపు, ఇంజెక్టర్ పంపు ప్రాబ్లం ఉంది. అయితే 20 లీటర్ల కంటైనర్ పెట్టి నడిపిస్తాను బండి. దాన్ని కూడా ఇవంతా అయిపోయిన తర్వాత అది కూడా ఒకసారి సెట్ చేసి ఇంజెక్టర్లు కూడా సెట్ చేసేసి బండిని అయితే తీసుకుపోతా. బ్యాటరీలు అయితే ఛార్జింగ్ ఇచ్చిన, చాలా రోజులు అవుతుంది పక్కన పార్క్ చేసి. బండి కూడా స్టార్ట్ చేయలేదన్నమాట మా ఎదవ. బండి స్టార్ట్ చేయపోయేసరికి బ్యాటరీలు దిగిపోయినాయి. ఈ బ్యాటరీలు హెవీ డ్యూటీ 230 ఇవి, కానీ అట్లాంటి బ్యాటరీలే దిగిపోయినవి. బ్యాటరీలు అయితే ఛార్జింగ్ పంపించిన నేను సాయంత్రానికి వచ్చేస్తాయి. రేపు మార్నింగ్ మంచిగా ఫిట్ చేసేసుకొని అన్నీ ఒకసారి చూసుకొని ట్రైల్ అయితే వేసి బండి అయితే లుసాగా తీసుకుపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ టైర్ అనమాట. ఫ్రంట్ టైర్ తీసేసినాం కదా, ఇప్పుడు అట్లానే లోపల సాఫ్ట్ ఉంది. ఈ సాఫ్ట్ తీయాలంటే ఇది అట్లానే కింద సేమ్ అట్లానే ఉంటుంది. ఇవి తప్పించేసుకొని ఆ సాఫ్ట్ తీసేసితేనే మనకి ఇప్పుడు ఈ డీప్ బయటికి వెళ్తుంది అనమాట. ఈ డీప్ బయటికి వెళ్తే దీన్ని మనం మళ్ళా ఎట్లయితే తీసినామో యాజ్ టీజ్గా వెనకమాల ఓపెన్ చేసినాం కదా, దానికి ఫిట్ చేస్తాం. అది తీసేసింది ఇక అది లోపల ట్రక్లో వేసేస్తాం అనమాట. ఎదురేముండదు. ఈ తీయాలంటే, ఈ సాఫ్ట్ తీయాలంటే ఇది మొత్తం తొలగించాలి. ఇప్పుడు ఇదే పెద్ద జాబ్ వెనకమాల దానికన్నా మనకి ఇదే పెద్ద పని ఉంటుంది. ఈ తీసేయాలి, అది తీయాలి, ఇది తీయాలి, చాలా పని ఉంది. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను నేను కంప్లీట్గా. ఈ బయటకు అయితే తీసేసినాను, మొత్తం లోపల సాఫ్ట్ ఉంటుంది. మొత్తం అయితే బయటకు తీసేసిన, ఇందులోకి వెళ్ళి వచ్చి ఉంటుంది అనమాట.
ఇందులోకి వెళ్ళి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మనకి సాఫ్ట్ వచ్చేసింది కాబట్టి అది డీప్ ఫ్రీగా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇదే సాఫ్ట్, లోపల సాఫ్ట్ లిఫ్ట్. ఓకే, ఇప్పుడు చూసిరు కదా, ఇది ప్లే చూసిరు ఎట్లా ఉందో. ఈ ప్లే ఏంటంటే మన స్టీరింగ్ కటింగ్ అవ్వడానికి లెఫ్ట్కి రైట్కి ఈ ప్లే లేకపోతే ఇది కటింగ్ అవ్వదు అనమాట. అందుకనే ఈ ప్లే ఇచ్చిండు. ఇప్పుడు ఈ ప్లే లేకపోతే బండి లెఫ్ట్కి రైట్కి కట్ కాదు. ఈ ప్లే ఇవ్వబట్టి కటింగ్ అవుతుంది అనమాట. అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేయం, ఎందుకంటే ఎదురు డమ్మీ చేసేస్తున్నా ఇక నేను. దీంతో నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు స్పేర్ పార్ట్లు వచ్చిన తర్వాత, ఇండియాకి వెళ్ళి స్పేర్ పార్ట్లు వచ్చిన తర్వాతనే దీన్ని నేను మళ్ళీ ఫిట్టింగ్ చేస్తాను. ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత స్పేర్ పార్ట్లు తెచ్చుకొని దీన్ని ఫిట్టింగ్ చేస్తాను. ఇప్పుడైతే బండి లుసాకాకి వెళ్ళేటట్టు అయితే చేస్తున్నా, హెడ్ ఆఫీస్కి, మన ఆఫీస్కి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నా అనమాట. ఎదుర అది ఉంది కదా ఆ డీప్ తీసి పడేసి ఎదురు ఫిట్ చేసి, ఇప్పుడు ఎదురు ఎట్లా ఉంటుందంటే ఆడ కొండ చూసినావు కదా ఎట్లా ఉందో, ఆ కొండ ఎట్లా ఎంటీగా ఉందో ఎదురు కూడా అట్లా ఎంటీగా ఉంటుంది అనమాట. ఏముండదు ఇక లోపల. దీన్ని తీసి ఉత్తనే ఎక్కిచ్చేసి ఫిట్ చేసేస్తాను. ఎదుర డమ్మీ ఉంటుంది, 4 వీల్ నడవదు. దీంతో మనకు అవసరం లేదు, మెయిన్ రోడ్డే కాబట్టి. లుసాగా తీసుకెళ్ళిపోయి ఆడబెట్టిన తర్వాత మనకి వెళ్ళి మళ్ళీ మనం స్పేర్ బాటిల్ తెచ్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఇక దీంతో అవసరం లేదు, నార్మల్గా ఫిట్ చేసేస్తా. ఇక చూసిరు కదా, అదే తీసేస్తాను. ఇక ఇవి మొత్తం 16 బోల్ట్లు ఉంటాయి. 16 బోల్ట్లలో 12 వచ్చేసి బోల్ట్లు ఉంటాయి, 4 వచ్చేసి నట్లు ఉంటాయి అన్నమాట. నట్ టైపు 4 ఇస్తాడు, పైన 2 కింద 2. అవి రెండే ఇవి మనకి టైమింగ్ తెలియడానికి, టైమింగ్ సెట్ చేసుకోవడానికి అనమాట. అవి 2 పైన 2 కింద 2 ఇస్తాడు. దాంట్లో మనం ఈ హౌసింగ్ని పుష్ చేసి మనం అయితే ఈ బోల్ట్లు ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అది టైమింగ్ లెక్క కుదురుతుంది మనకి. లేదంటే ఆ వీల్ ఉంది కదా, వీల్ సెట్ కాదు మొత్తం బోల్ట్లు ఇచ్చేస్తే. అందుకని చెప్పేసి అట్లా ఇచ్చాడు. ఈ మొత్తం 16 బోల్ట్లు, నట్ బోల్ట్లు అన్నీ తీసేసుకొని దీన్ని అయితే మనం బయటికి లాగేద్దాము. నేను అనుకుంటున్నా, ఇందులోకి వెళ్ళి ఆయిల్ తీసినాం కదా మనం బయటికి, ఫ్రెష్ ఆయిల్ వచ్చింది మంచిగా. ఇది బాగుంటుంది డీప్. అది దాంట్లోకి వెళ్ళి చుక్క ఆయిల్ రాలేదు వెనకమాల డీప్లో. మొత్తం సీల్ కొట్టేసి లీక్ అయిపోయింది కదా మొత్తం, ఎక్కడికక్కడ ఏం రాలే అసలు. అది మొత్తం మాడిపోయింది డీప్ మొత్తం. అది ఎందుకంటే రన్నింగ్లో ఫైర్ అవుతూ ఉంటుంది కదా బేరింగ్లు, అది మొత్తం మాడిపోయినట్టు అయిపోయింది. ఇదైతే ఆయిల్ బాగా వచ్చింది, బాగుంది. అది రావాల్సినంత రాలా దీంట్లో కూడా. మామూలుగా అయితే 14 లీటర్లు ఉంటుంది డీప్లో, ఎంత వచ్చింది? 7 లీటర్లే వచ్చింది. మనకు 4 వీల్ నడతలేదు కాబట్టి ఇబ్బంది ఏం లేకుండా ఉంది. అదే 4 వీల్ నడితే ఆయిల్ సరిపోదు దీంట్లో. ఇది నా అయితే నట్లు అన్నీ ఓపెన్ చేసినాకైతే డీప్ని అయితే బయటికి లాగేస్తున్నా. చూడండి, ఫ్రీగా వచ్చేసేయాలి మనకి. ఇంతకుముందు ఇప్పుడు ఆ స్టీరింగ్ రాడ్ అయితే కిందకి పడిపోయింది, కానీ ఏం కాదు, అది కొంచెం పైకి ఉంటే తగులుతుంది అన్న ఇది ఉండేది. ఇప్పుడు కింద పడిపోయింది కదా, ఇబ్బంది ఏం లేదు, తగలదు, పట్టుకుంటుందని అనుకుంటా. అందుకనే ఫిట్ చేయలేదు. డీప్ తీసిన తర్వాత ఫిట్ చేద్దామని చెప్పి నేను ఆగిపోయినా, అది ఫిట్ చేయకోకుండా. ఇప్పుడైతే అది డీప్ని అయితే బయటకు తీసేసిన. మనం ఎంత అటు సైడ్ ఇటు సైడు మన సాఫ్ట్లు తీసేసినా సరే ఇది పట్టుకునే ఉంటుంది. లేదంటే అట్లా ఇచ్చిందనమాట మ్యానుఫ్యాక్చరింగ్. మామూలుగా నార్మల్గా అయితే ఏముంది, ఉపయోగం ఏముంది? ఆ సాఫ్ట్ లేకుండా అవి బోల్ట్లు ఇవ్వడం బట్టి బోల్ట్ మీద పట్టుకుని ఉంది. లేదంటే అది ఊడిపోతుంది కదా, ఒకవేళ ఏదో నట్టు బోల్ట్ పడినా ఊడిపోతుంది. చూడండి ఈ డీప్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్కువ రన్నింగ్ లేదు కదా, 4 వీల్ రన్నింగ్ లేదు కదా. డీప్ చూసిరా ఇది ఎంత నీట్గా ఉందో. లోపల అదేం మాడిపోయి ఉంది, వాడు ఆయిల్ లేకపోవడం వల్ల అది ఎక్కువ రన్ అయింది కదా, రన్ అయిపోయి మాడిపోయింది అనమాట. అట్లా తోలిండు బండి అంత ఇదిగా, అంత నీరసం కాదు, అంత లేజీగా అట్లా తోలిండు బండి. డీప్ కూడా లోపల మంచి నీట్గా క్లాస్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది ఎటువంటి డస్ట్ లేకోకుండా. ఇదేమో వెనకమాలదేమో మొత్తం డస్ట్తోని మట్టి పట్టి దరిద్రంగా ఉంది. ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి వెనకమాల ఫిట్ చేయను, ఇప్పుడు కాదు రేపు మార్నింగ్. ఎందుకంటే యువతల పక్క నాకు టైర్ ఫిట్టింగ్ అవన్నీ ఉన్నాయి. ఈ టైర్ ఫిట్టింగ్ వీల్ ఫిట్టింగ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అవన్నీ సెట్ చేసుకొని రేపు మార్నింగ్ అయితే నేను ఫిట్టింగ్ చేస్తాను. అయితే తీసిన బోల్ట్లు ఉన్నాయి కదా మనం నట్టు బోల్ట్లు ఎదుర,
అవన్నీ అయితే మళ్ళీ నేను రీఫిట్టింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఇట్లా వదిలేసినామంటే పోతాయి ఇక అవి. రేపు మేము మా ఇండియాకి వెళ్ళి మళ్ళీ స్పేర్ పార్ట్లు వచ్చిన తర్వాత సేమ్ ఏ బోల్ట్స్ దొరకవు. ఇక్కడ బోల్ట్స్ దొరుకుతాయి కానీ ఈ క్వాలిటీ అయితే దొరకవు. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఫుల్ టైట్ అయితే వేసేస్తున్నాను మొత్తం అన్నీ. మనకు డీఫ్రాంగాల్ని ఇవే నట్ బోల్ట్లు ఎక్కిచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దొరకవని నేను అంటలేదు, కానీ ఈ క్వాలిటీ అయితే ఉండవు. ఇంత స్ట్రాంగ్ ఉండవు, వేస్ట్ మనకి ఇవి. ఎందుకంటే ఇండియా నుండి వచ్చినాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, మనకు కూడా బాగుంటుంది. ఇవి మనం ఒక్కొక్క టైట్ వేసేటప్పుడు ఇరిగిపోతాయి. ఇక్కడ ఉన్నాయి వేస్ట్ ఇక్కడ నట్టు బోల్ట్లు. అందుకని చెప్పేసి అవే ఒకవేళ మనం దాచినా ఇక్కడ గుర్తుండదు. ఇప్పుడు మనకి ఇండియా నుండి స్పేర్ పార్ట్లు రావడానికి టైంలో ఇప్పుడు బండి అంటే పార్కింగ్లోనే ఉంటుంది. వర్షాలు మొదలైపోయినాయి కాబట్టి మనకి వర్క్ ఏం లేదు. దీన్ని తీసుకెళ్ళి పార్కింగ్ చేయటమే కదా, పార్కింగ్లో ఉంటుంది. ఇవి ఎక్కడ పెడతాం గుర్తుండదు. నేను ఇండియాకి పోయేది ఉంది, మళ్ళీ వచ్చేసరికి అవి కనపడలేదు అనుకోండి, అదొక తలకాయ నొప్పి. ఎందుకు దీనికి ఫిట్ చేసేస్తే అవే పడి ఉంటాయి. అప్పుడు దీన్ని కూడా కెలకడ కదా బండి ఒకసారి ఆఫీసులో పెట్టినామంటే. అయిపోయింది, అదైతే తీసేసినాం, అయిపోయింది. ఇప్పుడు దీని లోపలికి ఎక్కిచ్చేసుకొని ఇది ఫిట్ చేసేసి దీన్ని ఫిట్ చేసేసి టైర్ అయితే ఫిట్ చేసుకొని పెట్టేసుకుందాం ఇవాళకి. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ లేదు కాదు, ఇక్కడ బయట ఉంది బండి, రోడ్డు పక్కనే ఉంది, ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ సెక్యూరిటీ లేదు. సో దీన్ని అయితే మనం ఫిట్ చేసేసుకొని టైర్ ఎక్కిచ్చేసినాం అనుకో ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదనుకుంటే నైట్ ప్రాబ్లం అవుతుంది. మనం పడుకున్నప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఈ టైర్ని దొబ్బేసారు అనుకోండి, తర్వాత మళ్ళీ అది తలకైనవి మనకి. ఆ ప్రాబ్లం లేకుండా టైర్ అయితే ఇవాళకి టైర్ ఫిట్ చేసేసుకొని ఇవన్నీ మంచి చిన్న వర్కులన్నీ చేసేసుకుందాం. ఇది ఎదరదండి, ఇది ఇట్లానే దీన్ని తీసుకుపోయి వెనుక మళ్ళీ ఫిట్ చేస్తాను. ఎదర ఇట్లానే ఉంటుంది. ఇక మనం మళ్ళీ స్పేయర్ తెచ్చుకునే వరకు ఈ స్పేయరు అట్లనే ఆ సాఫ్ట్ ఒకటి తీసి మనం స్టాలియన్ 2 వేసినాం కదండి, ఆ సాఫ్ట్లు ఈ డీఫ్ కవర్ తెచ్చుకుంటే మళ్ళీ ఇవన్నీ ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు ఒక 10 లీటర్లు గేర్ ఆయిల్, అట్లానే ఒక 2 సిలికాన్లు కావాలి. అయితే ఈ పని అయిపోతుంది. తర్వాత ఈ గేర్ బాక్స్ పని ఉంది. ఈ గేర్ బాక్స్కి మొత్తం వాడు ఎట్లా పడితే అట్లా చేసేసిండు. ఒకసారి దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇక అన్నీ ఒకసారి ఫిట్ చేసుకొని బ్యాటరీలు ఛార్జింగ్ రేపు పొద్దున పంపించి ఇక నేను బయలుదేరుతా. నాకు ఇప్పుడైతే గేర్ ఆయిల్, సిలికాన్ కావాలి. ఇంత మట్టికి పని అయిపోతుంది. రేపు పొద్దున మట్టికి ఈ గేర్ బాక్సు అట్లనే బ్యాటరీలు ఛార్జింగ్ తీసుకుపోతా. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళా చెక్ చేసుకుని ట్రక్ బయలుదేరుతాను నేను. ఇక ఇది కనపడుతుంది కదండి, రౌండ్ షేప్ కనపడుతుంది కదా, అంత ఉండొద్దు. అది ఈ బేరింగ్ కొట్టేసి మొత్తం ఇదంతా బేరింగ్ కొట్టేసి అదంతా వెడల్పుగా అయిపోయింది. ఇది మామూలుగా అయితే ఇంత ఉండొద్దు అసలు, ఇంకా చాలా చిన్నగా ఉండాలి. అట్లాంటిది చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ బేరింగ్ ఉంటుంది, ఆ బేరింగ్ సెట్ అయ్యి ఆ పుల్లి అటు ఇటు షేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ కవర్ పనిచేయదు. ఈ కవర్ ఒకటి తెచ్చుకుంటే మనకి ఈ లోపల ఉన్న పార్ట్స్ అన్నీ పనిచేస్తాయి. ఒకసారి మళ్ళీ డీజిల్ సర్వీసింగ్ చేసుకొని ఈ కవర్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మన కవర్ దొరికితే కవర్ తెచ్చుకుందాం, లేదంటే సెట్ దొరికితే సెట్ తెచ్చుకుందాం. సెట్ తెచ్చుకుని బిగిచ్చేసుకుందాం. ఇది ఉంటుంది స్పేర్ కింద ఉంటుంది, ఇక లోపల ఉన్న పార్ట్ ఏం కాదు. ఇదైతే నీట్ క్లీన్ చేసేసినాం కదా మనం ఆ రోజు ఓపెన్ చేసిన రోజునే. ఇప్పుడైతే మనం ఈ డీప్ని అయితే ఎక్కించేసుకుందాము. కాకపోతే గ్యాస్కెట్ లేదు కాబట్టి ఇప్పుడు నేనైతే సిలికాన్ యూజ్ చేస్తున్నా. మొత్తం సిలికాన్ అప్లై చేసేస్తే అక్కడ దీనికి 2 వైపులా రెండింటికి సిలికాన్ అప్లై చేస్తే అది ఎట్లా ఉంటుందంటే సేమ్ గ్యాస్కెట్ లాగా ఆరిపోయి గ్యాస్కెట్ లాగా ఉంటుంది మనకి. ఇదే సిలికాన్ ప్రైమ్ బాండ్. ఇక్కడ దొరికే వాటిలో మంచి క్వాలిటీ ఉంటుంది. ఇది వేసేసామంటే లీకులు ఏమన్నా ఉన్నా ఆగిపోతాయి. లీకులు కావు, గ్యాస్కెట్ లేదు కాబట్టి ఇది వేసేద్దాం. ఇది వేసేస్తే మనకి ఆయిల్ పోసిన తర్వాత రన్నింగ్లో లీక్ ఉండదు అనమాట. ఇక దీన్ని అప్లై చేసేద్దాం రెండింటికి. దానికి మన హౌజింగ్కి యువతల పక్క ఈ హౌజింగ్కి రెండింటికి అప్లై చేసుకొని దీన్ని ఎక్కిచ్చేసి బోల్ట్లు టైట్ చేస్తే అతుకుపోతుంది అనమాట. ఇక అతుకుపోయి మనకి ఎటువంటి లీకులు ఉండవు, మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ లీక్ ఉంది, అది ఉంది, ఇది ఉన్నదా ఏముండదు. ఇక
మొత్తం సిలికాన్ అయితే పెట్టేసిన, చూసారు కదా గ్యాస్కెట్ లాగా ఎట్లా వచ్చిందో నీట్గా. ఇప్పుడు మనం ఈ హౌజింగ్ని పైకి ఎక్కించుకున్నాం అనుకోండి, అప్పుడు అది ఇది ఆ సిలికాన్ దీనికి పెట్టిన సిలికాను అది మొత్తం మంచిగా అతుక్కొని మనకి ఎటువంటి లీకుల్ని ఇవ్వదన్నమాట. ఇక మర్చిపోవడమే దాని గురించి ఆయిల్ పోసిన తర్వాత. సో ఇప్పుడైతే దాన్ని మనం పైకి ఎక్కించేసుకుందాం. తీసేటప్పుడు ఈజీగానే ఉంది కదా అని లేపడానికైతే చచ్చిపోయినాం. అసలు పైకి లెగలేదు మాకు. మొత్తం నలుగురు ఉన్నాం. వాళ్ళు నలుగురు, నేను ఐదుగురు. మా ఐదుగురిలో కూడా వీడియో చేస్తా మేము నలుగురు పని చేస్తున్నాము. అసలు మా నలుగురికి లెగకపోతే తాడు కట్టి వాళ్ళిద్దరు గుంజుతూ ఉంటే వెనకాల మేము ఎదురు నుండి లేపి ఎట్లా కొట్లా అటు ఇటు చేసి లోపలికైతే నూకినాం. లోపలికి నూకేసి ఒకసారి అయితే టైమింగ్ చూసుకొని మనం కరెక్ట్గా మొత్తం మిగిలిన 12 బోల్ట్లు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అవి వాటి మీద కూర్చుంటే ఇప్పుడు మిగిలిన 12 బోల్ట్లు అయితే మనం టైట్ వేసేసినాం అనుకోండి. ఇక అది ఆల్రెడీ సిలికాన్ పెట్టినాం కాబట్టి ఆ టైట్ అయితే ఉన్న కొందుకు సిలికాన్ బయటికి మెల్లమెల్లగా లైట్కి బయటికి కక్కుతుంది. సేమ్ గ్యాస్కెట్ లాగా. గ్యాస్కెట్ అయితే మనకు బయటికి ఎట్లా కనబడుతుంది, అట్లనే ఈ సిలికాన్ కూడా బయటికి కక్కి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను లోపలికి నూకేసిన, అది కొంచెం అటు ఇటు మూమెంట్ ఉంది, అది కూడా సెట్ చేసేసుకుని బోల్ట్ని అయితే ఫిట్టింగ్ చేసేస్తా. హౌజింగ్ అయితే ఎక్కిచ్చేసిన అండి. మొత్తం టైమింగ్ అంతా మంచిగా సెట్ చేసేసుకొని బోల్ట్ని అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాం. బోల్ట్ మనం ఎట్లా ఫిట్ చేయాలంటే ఫుల్ టైట్ వేసేయాలి, మొత్తం ఫుల్ టైట్ లాగేయాలి. మళ్ళా ఈసారి ఎవడన్నా ఓపెన్ చేయాలంటే సావాలన్నమాట, అంత ఫుల్గా టైట్ వేసేయాలి. అందుకని చెప్పేసి ఫుల్ టైట్ వేస్తున్నా. మళ్ళీ పైప్ వేసుకొని పైప్తో కూడా గుంజుతున్నా. ఎందుకంటే మొత్తం దీని మీదే కదా నడిచేది కథ అంతా. సో మనం ఇట్లాంటివి ఫుల్ టైట్ వేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతాం. మధ్యలో ఊడిపోయి మనం గేర్లు చేంజ్ చేసేటప్పుడు మనం తోలితే సాఫ్ట్గానే చేంజ్ చేస్తాం గేర్లు. వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు గేర్లు చేంజ్ చేయడానికి. అప్పుడు కర్ర మన సౌండ్ వచ్చిందంటే ఇక్కడ కూడా ఆ సౌండ్ ఎఫెక్టు డీఫ్లో కూడా పడుతుంది అనమాట. అట్లాంటి సౌండ్ రానివద్దు బండి. వీళ్ళకి ఏంటంటే గేర్ పొజిషన్ అర్థం కాదు, మన వాళ్ళకి అర్థమైనంత ఈజీగా. ఈ లేలాండ్ టాటావి వీళ్ళకి అర్థం కాదు అనమాట. మెదడు ఎక్కడో పెట్టుకొని చేస్తారు. ఇప్పుడు చేతికి తెలిసిపోతుంది ఈ లెవెల్లో గేర్ 1 పడింది, ఈ లెవెల్లో గేర్ 2 పడింది, ఈ లెవెల్లో గేర్ 3 పడింది, 4 పడింది అన్న అవగాహన ఉండదు. ఎట్లా పడితే అట్లా చేంజ్ చేసేస్తారనమాట. కర్ర మన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రావడంతో ఆ సౌండ్ ప్రాబ్లం ఇక్కడ కూడా ప్రాబ్లం చేస్తుంది మనకి. ఆ సౌండ్ని రానివద్దు. అది ఎన్నోసార్లు చెప్పాను నేను. నీకు చేంజ్ చేస్తున్నావు కదా, గేర్లు చేంజ్ చేసేటప్పుడు అర్థం అవుతలేదా, ఎందుకు ప్రతిసారి ఇట్లా ఇబ్బంది పడతామంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అయిపోయింది. ఇక మన డీఫ్ అయితే ఫిట్ చేసేసిన, ప్రొపైల్ సాఫ్ట్ కూడా ఎక్కిచ్చేసిన. మీనింగ్ ఎదర తీసినాం కదా, ఎదర తీసి వెనకమాల వేసిన. ఆ ఎదర తీసేసి ఇప్పుడు మనం అయితే వెనకమాల దానికైతే వేసిన. వెనకమాలది ఇక అది మొత్తానికి పనిచేయదు, దాన్ని తీసేసి పైన ట్రక్లో అయితే వేసేసిన. అది ఎందుకు పనిచేయదు, కవర్ మార్చుకోవాలి. ఈ కవర్ మార్చుకుంటే మళ్ళీ పనిచేస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ పోసేసి డీప్లో ఆయిల్ పోసేసి ఈ గేర్ బాక్స్ ఉంది కదా, సెంటర్ గేర్ బాక్స్, ఈ గేర్ బాక్స్ ఎదురు ఇంకో గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ బాక్స్ రెండిట్లో ఒక్కసారి ఆయిల్ చెక్ చేసేసుకుని అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని ఈ నుండి అయితే జైబోలే. ఈ బండి అయితే మనం లుసాగా అప్పచెప్పాలి. ఇక్కడ నుండి తీసుకుపోయి ఎదుగుదాం ముందర ఎట్లా ఉంటుంది అన్నది. ఫస్ట్ అయితే డీప్లో ఆయిల్ పోసుకొని, డీప్లో ఆయిల్ ఇక్కడ పోయాలన్నమాట. ఒక హోల్ ఇచ్చింది కదా, ఈ డీప్లో ఆయిల్ పోసేది. దీంట్లో ఆయిల్ పోసుకొని డీప్లో ఇక్కడికి వెళ్ళి అయితే బయలుదేరుదాం. అన్నీ చెక్ చేసుకుని ఒకసారి. నమస్తే అన్నలు. మొత్తం బండి పైన అయితే అయిపోయింది. బ్యాటరీలు అయితే ఛార్జింగ్ ఇచ్చా. బ్యాటరీలు అనగానే ఒకసారి బండి స్టార్ట్ చేసి అట్లానే మన ఫీడ్ పంప్ ఉంటుంది కదా, ఫీడ్ పంప్ దగ్గర కాపర్ వాషర్ లేవు, అవి డీజిల్ లీక్ అవుతుంది. అయితే కాపర్ వాషర్లు అయితే చెప్పినాను సాకెళ్ళి నైట్ బస్కి వేసారు. ఇప్పుడు ఒక 8:30-9 గంటలుగా అలా రీచ్ అవుతుంది ఇక్కడికి బస్సు. అవి వచ్చిన తర్వాత ఆ కాపర్ వాషర్లు కూడా ఫిట్ చేసేసుకొని ఈ బండిని అయితే ఇక్కడ నుండి ఈరోజు లుసాగా తీసుకుపోవాలి. అది మన డ్యూటీ. మనం బండి పని అయితే చేసేసినాము. బ్యాటరీలు వచ్చినాక బండి స్టార్ట్ చేసి ఇక్కడ నుండి బండి మూవ్ చేసి పెట్రోల్ బంకులో పార్క్ చేసుకుని ఆ కాపర్ వాషర్లు రాగానే కాపర్ వాషర్లు వేసేసి డీజిల్ ఏడైతే లీక్ అవుతుందో అక్కడ కాపర్ వాషర్లు వేసేసి ఇక్కడ నుండి అయితే మనం లుసాగా బయలుదేరిపోతాం.
చాలా 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 టైం తీసుకుంది ఇది రిపేర్ అవడానికి డీప్. అది సెట్ కాలే, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి పాత హౌసింగ్ తీసేసి హౌసింగ్ ఒకటి చేంజ్ చేసినాం, మిగిలిందంతా సేమ్ చేసినాం అనమాట. ఇదంతా బాగానే ఉంది, ఓకే సెట్ అయింది. అది ఇప్పుడు మనం ట్రైల్ అన్నీ పోసేసినాం, గేర్ ఆయిల్ ఇవన్నీ అన్నీ అయిపోయినాయి. మనం జస్ట్ ఇప్పుడు ట్రైల్ వేయాలంతే. బండి అయితే మూవ్ చేసిన అన్నయ్యలో మెల్లమెల్లగా అయితే రోడ్డు మీద తీసుకొస్తాను. ఒకసారి రోడ్డు ఎక్కిన తర్వాత మనం స్పీడ్ వెళ్తాం కదా, స్పీడ్లో తెలుసుకోవాలి మనకి సౌండ్ వస్తుందా, ఎట్లా ఉంది మూమెంట్, ఎట్లా ఉంది ఏంది దాని కథ ఏంది, మళ్ళీ ఏదన్నా సౌండ్ వస్తే ఎక్కడికి వెళ్ళి వస్తుందా సౌండ్, డీప్లోదేనా మళ్ళీ ఇంకేదన్నా సౌండా, గేర్ బాక్స్ సౌండా, ఏంది కథ, దాని కర్మ ఏందన్నది మళ్ళీ ఒకసారి మనం అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పెట్రోల్ బంక్ అయితే తీసుకుపోతున్నాను బండి. డీజిల్ కొట్టించుకోవాలి కదా, వెనకమాల ఉంది పెట్రోల్ బంకు, దాంట్లోకి అయితే పోతున్నా నేను. ఇప్పుడు మనకి ఇటు కటింగ్ చేసిన బండి అయితే ఇట్లా వచ్చింది, నాకు ఎటువంటి సౌండ్ వినపడతలేదు. ఎందుకంటే మనం మూవ్ అవుతుంది, చాలా స్లోగానే మూవ్ అవుతున్నాం కాబట్టి మనకి సౌండ్ అయితే వినపడదు. ఒక్కసారి మెయిన్ రోడ్ ఎక్కి స్పీడ్ వెళ్ళేటప్పుడే కానీ తెలియదు మనకి దాని సౌండ్. ఇప్పుడు ఇక్కడైతే నేను 70 స్పీడ్లో ఉన్నా, నాకు ఎటువంటి సౌండ్ వినపడతలేదు. దగ్గర నేను ఇప్పటికి వరకు 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన, నాకు ఎటువంటి సౌండ్ అయితే వినపడతలేదు. బండి మూమెంట్ బాగుంది, సౌండ్ అయితే ఏం లేదు. గేర్ బాక్స్ అయితే సౌండ్ వస్తుందని చెప్పినా కదా, అది కూడా సెట్ చేసి ఇస్తాను. అన్నీ బాగానే ఉన్నాయి, డీజిల్ లీకులు అన్నీ సెట్ చేసిన, బండి అన్నీ సెట్ చేసినాకే మూవ్ చేసి 50 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసినాం. నాకు ఎటువంటి సౌండ్ లేదు, బండి అయితే స్మూత్గా నీట్గా వెళ్ళిపోతుంది. కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసుకొని ముందైతే స్నానం చేయాలి. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ రోజు అక్కడ మనకి ఎదురు ప్లేస్ చూసుకుంటాం కాదు, మర్చిపోయా అసలు మన బళ్ళు ఉన్నాయి ఎదుర వేరే డిస్టిక్లో. ఇక్కడ నుండి ఒక 170 కిలోమీటర్స్ ఉంటాయి, మన ఆల్రెడీ 50 కిలోమీటర్స్ వచ్చిన 120 ఉంటే అక్కడ మన బళ్ళు ఆల్రెడీ పార్క్ చేసి ఉన్నాయి ట్రక్ పార్క్లో. అక్కడికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఆ ట్రక్కులు అన్నీ తీసుకొని మనం లుసాక పోతాం అనమాట. ఒక 2 ట్రక్కులు అయితే అక్కడే ఉండిపోతాయి, కొన్ని 2 బోర్లు ఉన్నాయి, ఆ 2 బోర్లు వేసుకొని వాళ్ళు వెనకమాలస్తారు. మిగిలిన 2 ట్రక్కులు ఈ ట్రక్కు 3 ట్రక్కులు మొత్తం తీసుకొని అయితే మనం లుసాక అయితే వెళ్ళిపోతాం. ఆ రెండింటితో పాటు ఈ బండి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి వరకు అయితే సౌండ్ ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మళ్ళీ రేపు మార్నింగ్ కంటిన్యూ చేసేటప్పుడు నేను ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను రివ్యూ ఎట్లా ఉన్నది అన్నది. ఆ తర్వాత రోజు కంటిన్యూ లుసాక వెళ్తూ ఉండగా వెళ్ళిపోతున్నాం. ఈ బండి చూసారు కదా, అది నేను నడిపే బండి, ఎప్పుడు ఆ పక్కన ఉన్నది. వెళ్ళిపోతున్నాం మనం, అంతా బాగానే ఉంది. మళ్ళీ తెల్లారి చూసుకున్న తర్వాత కూడా సౌండ్ ఏం లేదు. అట్లానే మళ్ళీ బండి కిందకి పోయి ఆ డీప్ అయితే మనం ఏదైతే ఎక్కించామో గ్యాస్ కట్ అయిపోకుండా సిలికాన్ పెట్టినాం కదా, అది కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. చెక్ చేసుకుంటే ఎటువంటి లీకు లేదు, అంతా బాగా సెట్ అయింది, మంచిగా ఉంది. బండి కూడా మూమెంట్ బాగుంది. ఇప్పుడైతే నేను 80 స్పీడ్లో ఉన్నాను, 80 స్పీడ్లో వెళ్తాను బండి, ఎటువంటి డోకా లేదు. ఇక వెనకమాలది సెట్ అయిపోయినట్టే, దాన్ని మనం కిలకవసరం లేదు. ఒక్క ఎదురు పార్ట్ మట్టికి మనకి ఇండియాకి వెళ్ళి స్పేర్ పార్ట్లు రాగానే అది కూడా ఫిట్ చేసేసుకుంటే 4 వీల్ కూడా బండి అవైలబుల్లో ఉంటుంది. ఇక ఇప్పుడైతే 4 వీల్ లేదు, 4 వీల్ డిస్కనెక్ట్ చేసినాం కదా, డీప్ తీసేసి ఒకసారి మళ్ళీ మనం ఇండియాకి వెళ్ళి అన్ని వాటిలన్నీ తెచ్చుకొని 4 వీల్ కూడా సెట్ చేసేసుకుంటే బండి మళ్ళీ 4 వీల్ నడుస్తుంది. ఆ ఎదురలే బండి కూడా మందే, వాళ్ళు రిగ్ బండి. ఆ వెనకమాల ఉన్న ట్రక్కు, ఈ రిగ్గు మామూలుగా అయితే ఇప్పుడు నేను నడిపే బండి అవి ఇక్కడికి పని చేయడానికి వచ్చినాయి అనమాట. ఇంకా అవతల వేరే అక్కడ ఇంకో 2 బండ్లు వదిలేసి వచ్చినాం, ఇంకొక రిగ్గు, ఇంకో సపోర్ట్ ట్రక్, ఇవి 4 ఇక్కడ పని చేయడానికి వచ్చినాయి. అయితే ఇలా ఈ బండి ఇక్కడ స్టక్ అయిపోయిందంటూ నా సపోర్ట్ ట్రక్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చా. అది ఈ రిగ్గు అవచెప్పాను అనమాట. వాళ్ళు పని చేసుకుని పని అయితే అవచేసుకున్నారు. నేను నా పని ఈ బండి ఫిక్స్ చేసుకొని ఇప్పుడు 3 బళ్ళు అయితే కలిసి లుసాక వెళ్ళిపోతున్నాను. దగ్గర వచ్చేసినాం, ఇంకొక 1 అవర్ అయితే లుసాక రీచ్ అయిపోతాము. ఎంత చూపిస్తానంటే 50 కిలోమీటర్స్ చూపిస్తాను, 1 అవర్ లోపే రీచ్ అయిపోతాం. ఈ బండి మంది ఈ అద్దం కూడా పగలగొట్టిండండి డ్రైవర్ గాడు, ఆ బండి తోలి. ఎవడన్నా ఎదురుదద్దం పగిలితుంది కానీ మా వాడైతే వెనక మన అద్దాన్ని పగలగొట్టింది, సైడ్ ఉన్న అద్దాన్ని. ఇప్పుడు ఆ అద్దాన్ని కూడా మళ్ళీ మార్పించాలి లుసాక వెళ్ళిన తర్వాత. ఈ వీడియో ఇంతే అన్నీలు.
ఇప్పటివరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.